బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటుట కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. సరిపోతుంది. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటుతుంది. ఇక్కడ ఒక బుద్ధిహీనుడికి బుద్ధిమంతునికి ఇద్దరిని పోలుస్తున్నాడు. ఆయన ఏమంటాడు, ఒక ఫూల్ లేదా మూర్ఖుడిని వాడిని మీరు ఎన్ని దెబ్బలు కొట్టినా వాడికి బుద్ధి రాదు. కానీ ఒక బుద్ధిమంతునికి ఒక తిట్టు లేదా ఒక గద్దింపు మాట ఒక లోతైనటువంటి దిద్దుబాటు అతనికి లోతుగా గుచ్చుకుంటుంది, నాటుకుంటుంది. సో అంటే పాస్టర్ ఒక బుద్ధిగా వ్యక్తిని మరి సరైనటువంటి రీతిలో నీకు లేవు అని వాక్యం ఎత్తి చూపించి అతనిని గద్దిస్తే అతను వినడం మాత్రమే కాదు, ఆ మాట అతని యొక్క మైండ్లోకి తెచ్చుకుపోతుంది, ఆలోచింపజేస్తుంది, అతని మనసాక్షిలోకి పోతుంది, అతన్ని ఖండిస్తుంది, అవును కదా అని అతను ఒప్పుకునేటట్లు చేస్తుంది. తన హృదయాన్ని తాకి అతని చిత్తంలో అతడు ఒక నిర్ణయం చేసి అంటే మార్పు పొందినట్లు అతడు ఇంకొకసారి తప్పు చేయకుండా ఉండినట్లు ఒకే ఒక గద్దింపు లేదా దిద్దుబాటు అతన్ని మార్చేస్తుంది. కానీ బుద్ధి జ్ఞానం లేని వాడికి మరి ఎన్నిసార్లు చెప్పినా, ఎంతకాలం చెప్పినా, ఏ భాషలో చెప్పినా, మరి ఎంత నచ్చ చెప్పినా వాడి బోట ఎక్కదు, వినడు. సో వాడి ఎత్తి పరిస్థితులను పాటించడు. సో దున్నపోతు మీద వర్షం పడినట్లే. సో వాడిలో మార్పు రాదని దేవుడు చెప్తున్నాడు. సో రెండవదిగా సామెతలు 27వ అధ్యాయము 5వ వచనం. ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు. చూడండి, లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు. నాకు బాగా ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి లేదా నాకు ప్రియమైనటువంటి ఒక వ్యక్తి, నేను బాగా ఇష్టపడిన ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు, తప్పు చేస్తుంది అని నాకు తెలిసినప్పుడు నేను వారికి వారి యొక్క అసలు సంగతి చెప్పకపోతే వారికి నేను అన్యాయం చేసిన వ్యక్తిని అవుతాను. కనుక వారి పట్ల నాకు నిజంగా ప్రేమ ఉంటే కనుక దాన్ని లోపలే పెట్టుకోవడం కంటే దాన్ని బహిర్గతం చేసి వారి యొక్క తప్పుని ఎత్తి చూపించాలి. అవసరమైతే ఇన్ ప్రైవేట్ అంటే నా మాటల ద్వారా ఇది నీ తప్పు, ఇది నీ పాపం, సో అది కరెక్ట్ కాదు, ఇది నీ క్షేమం కాదు, సరి చేసుకొని చెప్పాలన్నాడు. ఈవెన్ నలుగురు ముందు చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా వెనకడుగు వేయడం లేదు. అంటే పబ్లిక్లీ వారిని రివ్యూ చేసి అంటే మందలించి వారిని దిద్దుబాటు చేయాలి. కేవలం ఇతడు లేదా ఈ మంటే నాకు ఇష్టం లోపల ప్రేమ పెట్టుకుని వారి మీద ఇష్టాన్ని పెట్టుకుని మరి వారిని తప్పు దిద్దకపోతే కనుక నీలో ఉన్నది నిజమైన ప్రేమ కాదు, అది కేవలం డూప్లికేట్ ప్రేమ మాత్రమే. సో దాని దేవుడు ఎన్నడూ కూడా దీవించడు. సామెతలు 28-23 అంటాడు కదా, నాలుకతో ఇచ్చుట మాట్లాడు వానికంటే ఇచ్చుకొమ్మలాడా కంటే నరులను గద్దించేవాడు అదొక ఎక్కువ దయ పొందును. చూసారా, మళ్ళీ చూడండి, నాలుకతో ఇచ్చుకొమ్మలాడు వానికంటే నరులను గద్దించేవాడు అదొక ఎక్కువ దయ పొందును. సాధారణంగా మనకి కొంతమంది బట్టరింగ్ చేయడం చూస్తూ ఉంటారు, అంటే బట్టలు పూస్తూ ఉంటారు, అంటే మస్కా కొడుతూ ఉంటారు. ఎలా అంటే బుల్లి కబుర్లతో మరి తీయ మాటలతో పొగుడుతూ నటిస్తూ వారి యొక్క స్వప్రయోజనాల కోసం